ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే వడగాల్పులు ఒకపై వైపు, మరోపక్క ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళాలంటేనే జనాలంతా కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా బానుడి బగబగలకు విలవిలలాడిపోతున్నటువంటి పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండేటటువంటి రోడ్లన్నీ కూడా విలవిలబోతున్నాయి. పూర్తిగా ఏదైతే ఎండ తాకిడికి నేపథ్యంలో జనాలు బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అత్యవసరం ఉంటే తప్పిస్తే బయటికి వెళ్ళరాదంటూ కూడా ఒకవైపు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బయటకు వచ్చే వారంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎండ తీవ్రతకు ఏదైతే వడదెబ్బ కూడా తగిలేటటువంటి ప్రమాదం ఉంటున్నటువంటి నేపథ్యంలో బయటకు వచ్చేవారు తలపాగా కానీ సన్ గ్లాసెస్ కావచ్చు, అదేవిధంగా తలపై గుడ్డ లాంటిది ధరించాలి. వాటితో పాటు తమ వెంబడి ఒక వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ నీళ్ళ లాంటివి కూడా తీసుకెళ్లాలంటూ కూడా వైద్యులంతా కూడా సూచిస్తున్నారు. వేసుకునేటటువంటి దుస్తులు కూడా కాటన్ దుస్తులు ధరించాలి. బాగా బిగుతుగా ఉండేటటువంటి దుస్తులు కాకుండా కొంత వారందరికీ కూడా ఇబ్బందికరంగా కాకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏప్రిల్ నెలలోనే ఈ రకమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏప్రిల్ ఎండింగ్ లోనే పూర్తిగా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నటి ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలించినట్లయితే గద్వాలలో నిన్న చూసుకున్నట్లయితే గద్వాల జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్నగర్లో 42 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లాలో 42.1, అదేవిధంగా నారాయణపేట జిల్లాలో చూసుకున్నట్టయితే 42.4, వనపర్తిలో 43. సో మొత్తానికి ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి వడగాల్పులు ఒకవైపు, ఉక్కపోత మరోవైపు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంతా కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 4 రోజుల క్రితం తీవ్రమైనటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కురిశాయి. అకాల వర్షం కారణంగా కొంత రైతాంగం నష్టపోయినప్పటికీ కూడా ఆ ఒక్కరోజు మాత్రమే కొంత చల్లటి వాతావరణం ఉంది. ఆ తర్వాత గడిచిన 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఉదయం 8 గంటల ప్రాంతం నుంచే ఉక్కపోత మొదలవుతుంది. మరోపక్క 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వడగాల్పులు వీస్తున్నటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళాలంటే కూడా జనాలంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. జనాలంతా కూడా ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. ఏసీలు, కూలర్ల లాంటి పరికరాలను ఉంచుకొని వాళ్ళంతా కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి. ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఎండ తీవ్రత నుంచి వడదెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో తలపై టోపీ కావచ్చు, అదేవిధంగా తలపాగా లాంటిది ధరించి సన్ గ్లాసెస్ ధరించి బయటకు వస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా ఏదైతే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో శీతల పానీయాలకు కూడా బాగా డిమాండ్ ఏర్పడింది. చెరుకు రసాల దగ్గర కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున జనాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో బానుడి బగబగల నుంచి ఉపశమనం పొందేందుకు అటు కూలర్లు కావచ్చు, ఏసీలు లాంటి పరికరాలను వాడటంతో పాటు శీతల పానీయాలను కూడా ఎక్కువగా సేవిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఏప్రిల్ ఎండింగ్ లోనే 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనేటటువంటి ఆందోళన కూడా జిల్లా వాసులు ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.